గ్రానైట్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఝాన్సీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భువనగిరిలో బీజేపీ రాస్తా రోకో, ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని డిమాండ్. సూర్యాపేటలో నిరుద్యోగుల ఆత్మస్థైర్య సదస్సు, నిరుద్యోగ సమస్యపై ప్రభుత్వానికి సవాల్. నిర్విరామంగా విశాఖలో స్టీల్ ప్లాంట్ దీక్ష, ప్రైవేటీకరణను అడ్డుకుంటామని స్పష్టం. పాదయాత్రకు పిలుపునిచ్చిన కాంగ్రెస్, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరు. పెద్దపల్లి జిల్లా బిట్టపల్లిలో ఏసీపీ సోదాలు, లంచం తీసుకుంటూ పట్టుబడ్డ విద్యుత్ శాఖ ఏఈ. ఇక వివరాల్లోకి వెళ్తే, యాదాద్రి భువనగిరి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. భువనగిరి నల్గొండ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. వడ్లు కొంటున్నామని ఊరూరు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటూ పోతుందని, కానీ గ్రౌండ్లో పరిస్థితి దారుణంగా ఉందని మధుసూదన్ రెడ్డి అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో అధికారులు పట్టించుకోవడం లేదని, 20 రోజుల నుంచి పడికాపులు కాస్తున్నా ధాన్యం అమ్ముకునే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అదునుగా వ్యాపారులు రైతులను దోపిడీ చేస్తున్నారని తెలిపారు. ఉమ్మడి యాదాద్రి జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల్లో గత 20 రోజులుగా వర్షాలకు పంట నీటి పాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పంట రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే వైఖరి, రైతుల పంట రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే వైఖరి. భారత్ మాతాకి భారతీయ జనత, దేశానికి ఘనత, భారతీయ జనత, దేశానికి ఘనత. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. రైతు క్షేమమే దేశ క్షేమము, రైతు క్షేమమే దేశ క్షేమం. సూర్యాపేటలో యువజన విద్యార్థి జన సమితిల ఆధ్వర్యంలో నిరుద్యోగుల ఆత్మస్థైర్య సదస్సు నిర్వహించారు. ఈ సమావేశానికి టీజేఏఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగులు పిట్టల్లా రాలిపోతుంటే నిరుద్యోగం తగ్గినట్లా పెరిగినట్లా ప్రభుత్వ పెద్దలు తేల్చి చెప్పాలని అన్నారు. తెలంగాణలో ఇప్పటివరకు భర్తీ అయిన ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య 80,000 లోపే ఉందని, కానీ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో 1,32,000 ఉద్యోగాలు భర్తీ చేశామని అబద్ధం చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఈ సంఖ్యపై దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.
డిసెంబర్ 3వ తేదీన హైదరాబాద్లో జరిగే తెలంగాణ యూత్ డిమాండ్స్ డే కార్యక్రమానికి నిరుద్యోగులు యువకులు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు. అన్ని ఖాళీలుంటే ఇవాళ మీరు లెక్కలు పెడుతున్నారు. 56,000, 48,000, 63,000 అని. ఈ లెక్కలన్నీ ఏంటంటే ఉద్యోగాలు రద్దు చేసి ఆ పోస్టులను కుదించడానికి జరుగుతున్న ప్రయత్నం తప్ప మరొకటి కాదు. ఈ కుదించేటువంటి ప్రయత్నాన్ని అందరం కూడా గట్టిగా నిరసించాలి. ఆ కుదించే ప్రయత్నాన్ని ఆపమని చెప్పి అందరం కూడా గట్టిగా డిమాండ్ చేయాలి. ఇక రెండో విషయం ఏంటంటే గవర్నమెంట్ కాదు ప్రైవేట్లో అయినా గతంలో ఉద్యోగాలు దొరికినాయి. కానీ ఇప్పుడు ప్రైవేట్లో కూడా నడిచే పరిస్థితి లేదు. ఎక్కడ పోయినా తెలంగాణ వాళ్ళకు తెలంగాణ వచ్చినాకనైనా ఉద్యోగాలు ఇస్తారేమో అనుకుంటే ఏ ప్రైవేట్ కంపెనీకి పోయినా తెలంగాణ వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు, బయట నుంచి తీసుకొచ్చుకుంటున్నారు. మనం అడుగుతున్నాం స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చట్టం చేసింది ఎక్కడ కంపెనీ వచ్చినా స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలి. ఉద్యోగాలు వచ్చినాయి ఏం చెప్తారు మనకు కేటీ రామారావు గారు, ఆయన ఇండస్ట్రీ మినిస్టర్. కానీ వాస్తవానికి ఎక్కడ పోయినా ఏ ఇండస్ట్రీలో తెలంగాణ వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తలేదు. ఆ లెక్కలు కూడా తప్పే. ఉద్యోగాలకు సంబంధించి 132,000 భర్తీ చేసినామని చెప్తున్న లెక్క కూడా తప్పే. 132,000 భర్తీ చేయలేదు. మీరు ఆ లెక్కలు తీసి చూస్తే మీరే నమ్ముతారు. ప్రమోషన్లను కూడా కలుపుకొని 132,000 లెక్క చూపుతున్నారు. వాస్తవానికి ఇప్పటి వరకు గవర్నమెంట్ భర్తీ చేసిన ఉద్యోగాలు 80,000 దాటలేదు. ఈ 80,000లో 9,000 పంచాయతీ సెక్రటరీ ఉద్యోగాలు ఉన్నాయి. ఆ పంచాయతీ సెక్రటరీ పోస్టు తాత్కాలికమైన పోస్టు. విపరీతంగా వెట్టి చాకరీ చేస్తున్నది ఇవాళ భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది పంచాయతీ సెక్రటరీ. మామూలు వెట్టి కాదు వాళ్ళు. ఒకరోజు నేను పోతా ఉంటా అంటే ఒక ఆయన కారు కడ్డం వచ్చి ఆపి నన్ను నాతో మాట్లాడతాను. మా వాళ్ళు ఎవరో ఇట్లా వీడియో తీయబోతే వద్దు సార్ మీ దండం పెడతాను బతిల్లాడి కారు ఆపేయమన్నాడంటే నేను 21 రకాల పనులు చేస్తాను సార్, కానీ నా జీతం పేరు పెద్దది పంచాయతీ సెక్రటరీ, చూస్తే గౌరవం కనిపిస్తుంది, కానీ నా చేతికి వచ్చే జీతం ఇంత సార్ 12,000 కూడా లేదు అని చెప్పి బాధపడి పొద్దున పోతే రాత్రి ఎప్పుడింటికి పోయి తెలియదు. ఎవరి కోపం వచ్చినా నన్నే కూడా దిగుతారు. ఆ 9,000 పోస్టులు కూడా కలుపుకుంటే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి భర్తీ అయినటువంటి ఉద్యోగాల సంఖ్య 80,000 దాటదు. అంతే కదా, 80,000 దాటదు. నువ్వు ఎందుకు అబద్ధం చెప్పాలి? ప్రమోషన్లను 50,000 వాళ్ళు ఎట్లా చూపిస్తావు? పబ్లిక్ రంగ సంస్థలో రెగ్యులరైజేషన్ పోస్టులను గవర్నమెంట్ ఖాళీలలో ఎట్లా చూపిస్తామని అడిగితే దానికి సమాధానం రాదు. ఈ లెక్క ఇది కరెక్ట్ అని ప్రతిరోజు అదే లెక్క చెప్తారు తప్ప అవే అబద్ధాలు చెప్తారు తప్ప. ఏ స్కూల్కి పోయినా టీచర్ యూనివర్సిటీకి పోయినా ప్రొఫెసర్ పేరెంట్ చెప్తున్నారు. ఏ కాలేజీకి పోయినా లెక్చరర్ పేరెంట్ చెప్తున్నారు. ఎక్కడ పోయినా కాలేజీ భర్తీ అవునా కదా, భర్తీ కావాలి. భర్తీ కాకపోతే గవర్నమెంట్ నడవాలి కదా. గవర్నమెంట్ పనిచేయాలంటే ఖాళీని భర్తీ కావాలి. భర్తీ అయితేనే స్కూళ్ళు నడుస్తాయి, దవాఖానాలు నడుస్తాయి, యూనివర్సిటీలు
విశ్వాసానికి నివేదిక చెప్పేదాకా మనందరినీ వదిలేకెళ్ళి 1,92,000 పోస్టులు ఖాళీ ఉన్నాయని విశ్వాసానికి చెప్పింది. వాస్తవానికి ఇంకో 25,000 పోస్టులు ఎక్కువ. 2014 నాటికి ఉన్న టోటల్ పోస్టులు 2018లో విశ్వాసానికి రిపోర్టు ఏర్పడే నాటికి ఉన్న టోటల్ పోస్టులో 25,000 తేడా ఉంది. టోటల్ శాంక్షన్ పోస్టులు అంటారు కదా, రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాల సంఖ్య, ఆ ఉద్యోగాల సంఖ్య 25,000 తగ్గించి, లేకపోతే 2,15,000 పోస్టులు ఖాళీ ఉంటాయి. ఆ 15,000 విశాఖలో స్టీల్ ప్లాంట్ దీక్షకు ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్, వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గౌతమ్ రెడ్డి సంఘీభావం తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను రద్దు చేయాలని కోరుతూ గత 220 రోజులుగా దీక్ష చేస్తున్న కేంద్రం కార్మికులను పట్టించుకోకుండా మొండిగా వ్యవహరిస్తోందని గౌతమ్ రెడ్డి విమర్శించారు. ఎంతో మంది ప్రాణ త్యాగాల ఫలితమే ఈ స్టీల్ ప్లాంట్ అని, దీనిని ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే ఊరుకోమని స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారం కాపాడుకునేందుకు ఎటువంటి త్యాగాలకైనా సిద్ధమని తెలిపారు. త్యాగ ఫలితంగా ఏర్పడినటువంటి ఈ ఉక్కు ఫ్యాక్టరీని అర్థంతరంగా దీన్ని తీసుకెళ్లి ప్రైవేటైజ్ చేయాలనేటువంటి ఒక దురుద్దేశం కేంద్ర ప్రభుత్వానికి, మోడీ ప్రభుత్వానికి. ముఖ్యంగా మేము అడుగుతా ఉన్నాం, కోవిడ్ టైంలో కూడా అత్యంత వేగవంతంగా చిత్తశుద్ధిగా కార్మికులందరూ కూడా పనిచేసి లాభాల బాటలోకి తీసుకొచ్చి 100 కోట్ల రూపాయల లాభాలు తీసుకొచ్చినటువంటి వైనం మనందరం చూసాం. అనేక సందర్భాల్లో కూడా చెప్పుకోవడం జరిగింది. లాభాలు వస్తున్నటువంటి ఈ స్టీల్ ఫ్యాక్టరీని తీసుకెళ్ళి ప్రైవేటు వ్యక్తులకి అప్పజెప్పడానికి ఉద్దేశం ఏంటి అంటే, ఈ వ్యవస్థలో ప్రైవేట్ రంగం మాత్రమే ఉండాలి, పబ్లిక్ రంగం ఉండటానికి వీల్లేదు అనేటువంటి దురుద్దేశంతో చేసేటువంటి ఉద్దేశం కనబడతా ఉంది. నేను చెప్తా ఉన్నా, దెబ్బలాట జరుగుతుందంట, వచ్చి కొడతారట, కొట్టిన తర్వాత దానికి మందు రాస్తారట. ఈ పక్కనే నేను ఇప్పుడే చూస్తూ ఉన్నా, పెట్రోల్ రేట్లు దినం పెరుగుతూ ఉన్నాయి. ఊహించావా 100 పైకి వెళ్ళిపోతుందని? డీజిల్ రేటు పెరిగిపోతే ఊహించావా? ఏకంగా వాటన్నిటిని పెంచుకుంటూ పోతూ ఉండేటువంటి కేంద్ర ప్రభుత్వం ఇక్కడికి వచ్చి బీజేపీ వాళ్ళని రాష్ట్ర ప్రభుత్వం తగ్గించాలని మాట్లాడటం ఏంటండి? అది ఏమైనా అర్థం ఉందా? పంటల బీమాకి సంబంధించినటువంటి 3,000 కోట్ల రూపాయలతో స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి అది కలామిటీస్ స్టేట్ చేసేటువంటిది అది. కానీ తగ్గించాల్సింది బాధ్యత ఎవరిది? కేంద్ర ప్రభుత్వాన్ని, మోడీ ప్రభుత్వాన్ని. బీజేపీ వాళ్ళని ఉద్యమం చేస్తారా పెట్రోల్ ధరలు తగ్గించుకొని? ఏమైనా అర్థం ఉందండి? ఇవాళ అనాలోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో మోడీ అందివేసిన చెయ్యి అనేటువంటి దానికి తాత్కారణమే ఇవాళ స్టీల్ ఫ్యాక్టరీని డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయి ప్రైవేటైజ్ చేసేటువంటి పద్ధతి చూస్తూ ఉంటే వేలాది కోట్ల రూపాయలకి సంబంధించిన లక్షలాది కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఫ్యాక్టరీని తీసుకెళ్ళి దారాదత్తం చేసేటువంటి పద్ధతి అంటే కార్మిక లోకం చూస్తూ ఊరుకోదు. ఏ ప్రైవేట్ వ్యక్తి అయినా కానీ కూడా పార్టిసిపేట్ చేసి ఆ ప్రెమిసెస్లోకి అడుగు పెట్టలేరు అని కూడా ఈరోజు ఛాలెంజ్ చేసి చెప్తున్నారు. ఫ్యాక్టరీ రక్షించుకుంటానికి, తెప్పించుకుంటానికి అనేక మంది అసూలు బాసినటువంటి ఈ యొక్క ఉక్కు ఫ్యాక్టరీని ఇవాళ పరిరక్షించుకుంటానికి ఎన్ని రకాల త్యాగాలకైనా కానీ కార్మిక లోకం ఉంటుంది, అండగా వైఎస్ఆర్ ప్రభుత్వం ఉంటుంది, వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఉంటుంది అంటే చెప్తున్నాం. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో కార్మిక వర్గాలతో మాట్లాడిన తర్వాత తీర్మానం చేశారు. కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మాట్లాడటం అనేటువంటి జరిగింది. అయినా కానీ కూడా కేంద్ర ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టుగా ఉంటుంది. ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా కానీ 219 రోజుల పాటు సమ్మె జరుగుతున్నా కానీ కూడా మీరు ఏమాత్రం ఉలుకు పలుకు లేకపోతే గట్టి దెబ్బ తగిలే పద్ధతి మీకు ఉంటుంది భవిష్యత్తులో. తస్మాత్ జాగ్రత్త అనేటువంటి కూడా తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ కరీంనగర్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తెలిపారు. నవంబర్ 14 నుండి 21 తేదీ వరకు 7 రోజుల పాటు ఈ పాదయాత్ర నిర్వహించనున్నారు. జిల్లా పార్టీ కార్యక్రమంలో జన జాగరణ్ అభియాన్ పాదయాత్రపై సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ పాదయాత్రలో ప్రజలను చైతన్యం చేస్తామని చెప్పారు.
పెరుగుతున్న ధరలు, రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య, దళిత బంధు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందకపోవడం వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తలందరూ పాల్గొని ఈ పాదయాత్రను విజయవంతం చేయాలని, ప్రజలను చైతన్యపరచాలని కోరారు. కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు నవంబర్ 14 తారీఖు నుంచి 21 తారీఖు వరకు ప్రతి నియోజకవర్గంలో ఆ నియోజకవర్గం ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు కవర్ అయ్యే విధంగా ప్రజలను జాగృతం చేసి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను తెలుసుకుంటూ ప్రజలు ఏ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వల్ల ఏ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు, ప్రజలను ఏ విధంగా జాగృతం చేయాలి, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో ఏ విధమైనటువంటి కార్యాచరణ తీసుకుంటుందనే దాని మీద ప్రజా చైతన్య పాదయాత్ర మాకు పిసిసి పిలుపు ఇవ్వడం జరిగింది. వారి ఆదేశాల మేరకు కరీంనగర్ నియోజకవర్గంలో గ్రామాలు తర్వాత నగరంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను కవర్ చేస్తూ 14 తారీఖు నుంచి 21 తారీఖు వరకు 8 రోజులు మా కాంగ్రెస్ శ్రేణులంతా కలిసి పాదయాత్ర చేస్తాం. దీనికి సంబంధించి రూట్ మ్యాప్ను సిద్ధం చేసుకోవడానికి ఇలా ముఖ్య కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాని ప్రకారం పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళి మా పిసిసి ఇచ్చిన ఆదేశాల మేరకు అదేవిధంగా ప్రజలను కరీంనగర్కు సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నాయి, ప్రాంతాలలో ఉన్నటువంటి వివిధమైనటువంటి ప్రాంతాలలో ఏ విధమైనటువంటి సమస్యలు ప్రజలు ఎదుర్కొంటారో వాటన్నిటిని కూడా మా దృష్టికి తీసుకొచ్చి ప్రజలు కూడా వారి వంతుగా సహకరించాల్సిందిగా కోరుతూ దీన్ని విజయవంతం చేయడానికి మా కాంగ్రెస్ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున ముందుకు రావడం జరుగుతూ ఉంది. దీన్ని పెద్ద ఎత్తున 8 రోజులు ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజలకు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్తూ ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తుందనే దాని మీద ప్రజలను జాగృతం చేయడానికి ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ దీని అంతటికి కూడా మొట్టమొదటి కార్యక్రమంలో 14వ తారీఖు నాడు మాజీ పార్లమెంటు సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు కూడా హాజరవుతూ ఉన్నారు. దాని తర్వాత హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి కోఆర్డినేటర్లు కూడా మా వెంట ఉండి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. పెద్దపల్లి జిల్లా మందని మండలం బిట్టపల్లిలో విద్యుత్ శాఖ ఏఈ రాజ్ కుమార్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. పొలంలో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసేందుకు మందని మండలం ఆరింద గ్రామానికి చెందిన మాజీ మావోయిస్టు రైతు షౌకత్ అలీ నుండి 20,000 లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధిత రైతు ఏసీబీని ఆశ్రయించాడు. పక్కా పథకం ప్రకారం ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం గొందూరులో మాతృశ్రీ గండి పోచమ్మ అమ్మవారి టెంపుల్ నుండి విహారయాత్ర ఏర్పాటు చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రామాణిక ఆపరేషన్ నిబంధనలపై విశ్వసనీయతను పెంపొందించే దిశగా డ్రైవ్ రన్ ఏర్పాటు చేసినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ్ తెలిపారు. దీనిని అన్ని విధాలా విజయవంతం చేసి పర్యాటకుల భద్రతకు భరోసా కల్పించాలని ఆయన పర్యాటక శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ్ మాట్లాడుతూ బోటుల్లో తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని, పరిమితికి మించి బోట్లలో ఎక్కించుకోకూడదని సూచించారు. బోట్లో వెళ్లేటప్పుడు లైఫ్ జాకెట్లు తప్పనిసరిగా వినియోగించుకోవాలని, నిబంధనలు పాటించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుని బోటు లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు.
నరేష్ ఫస్ట్ వచ్చండి, మాస్క్ పెట్టుకుని వచ్చండి. సార్ రోడ్డు లోపల క్లీన్ చేశారు సార్. అంటే వాళ్ళు రెడీ ఏఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాటన్ సెర్చ్ నిర్వహించారు. పంజాగుట్ట ఏసీపీ గణేష్, ఇన్స్పెక్టర్ సైదులు ఆధ్వర్యంలో ప్రతి ఇంటిని తనిఖీ చేశారు. అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. బాబు సుమారు 300 దాకా ఇళ్ళు ఉంటాయి. ఇప్పుడు ఈ సడన్గా కాటన్ అండ్ సెర్చ్ ప్రోగ్రామ్ మేము కండక్ట్ చేయడం ద్వారా ఇక్కడ ఏమైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుంటే వాటిని చెక్ చేయగలం. 2, ఎవరైనా అగంతకులు కానీ దొంగలు కానీ వచ్చి ఇక్కడ షెల్టర్ తీసుకుంటే వాళ్ళని పట్టుకోగలం. ఏమన్నా దొంగ మోటార్ సైకిల్ తీసుకొచ్చి ఇక్కడ పెడితే వాటిని పట్టుకోగలం. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలన్నిటికీ చెక్ పెట్టడం ద్వారా ప్రజల్లో పోలీస్ పట్ల నమ్మకం కల్పించగలం. అందుకని కాటన్ అండ్ సెర్చ్ కండక్ట్ చేయడం ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. ఈ రొటీన్ కాటన్ అండ్ సెర్చ్ కార్యక్రమంలో భాగంగా వాళ్ళు ఇక్కడ మొదలుపెట్టాం, జరుగుతూ ఉంది. ఇప్పటికే కొన్ని అనుమానాస్పదంగా కనపడ్డ బళ్ళు కొన్ని సీజ్ చేయడం జరిగింది. అలాగే కొంతమంది మనుషులను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ యాంటిసిడెంట్స్, ఆ బళ్ళ యొక్క వివరాలు సేకరించి ఏమన్నా కేసు పెట్టాల్సి ఉంటే పెడతాం, లేకపోతే ఏమీ లేకపోతే వదిలేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మెయిన్గా ఏంటంటే పోలీసు పట్ల ప్రజల్లో విశ్వాసం కల్పించడానికి పనికొస్తుంది. నమస్తే, థ్యాంక్ యూ. ఆధ్వర్యంలో మన అడిషనల్ డీసీపీ గారి ఆధ్వర్యంలో ఈ కార్డినెన్స్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో అనుమానాస్పదంగా ఉండే వ్యక్తుల్ని మరియు అనుమానంగా ఉండే బైక్స్ని మనం తీసుకురావడం జరిగింది. ఈ అన్నింటినీ వెరిఫై చేసి అవసరమైతే కేసులు కూడా బుక్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ గంజాయి గుట్కాకు సంబంధించిన విషయాలు కూడా చాలా వరకు మేము అన్ని షాప్స్ని ఎంక్వైరీ చేయడం జరిగింది. అలాంటివన్నీ ఇంకా జరుగుతూనే ఉంది. ఏవైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వాటిపైన కూడా చర్యలు తీసుకొని కేసులు బుక్ చేస్తాము. థ్యాంక్ యూ, నమస్తే. సుమారు 40 వరకు వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. వాటన్నిటినీ పేపర్స్ అన్నీ వెరిఫై చేసి అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే మళ్ళీ వాటిని రిటర్న్ చేస్తాము. లేదంటే ఏమైనా డౌట్ఫుల్గా ఉంటే వాటిపైన కేసులు బుక్ చేసి సీజ్ చేయడం జరుగుతుంది. సస్పెక్ట్లు ఒక 4గురిని తీసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా వెరిఫై చేస్తున్నాము. వాళ్ళు కూడా వెరిఫై చేసి పై ఆఫీసర్ తాలూకా ఆజ్ఞల ప్రకారం దాని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఏంటండి, గుట్కాకి గాంజాయికి సంబంధించిన ఎటువంటి మెటీరియల్ మాకు దొరకలేదు కాబట్టి దానిపైన ఎటువంటి చర్యలు లేవు ప్రస్తుతానికైతే. 150 మంది పోలీస్ సిబ్బంది దీంట్లో పాల్గొన్నారు. దాదాపు ఒక 10 మంది సిఐలు, ఒక 20 మంది ఎస్ఐల వరకు దీంట్లో పాల్గొనడం జరిగింది. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్కి జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తాల్లోజీ ఆచారి శుభాకాంక్షలు తెలిపారు. ఈటల నివాసంలో ఆయన్ను కలిసి అభినందనలు తెలిపారు. శాల్వా కప్పి సన్మానించారు. బీజేపీ విజయం కోసం అహర్నిశలు కష్టపడి గొప్ప విజయాన్ని చేకూర్చిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రామరెడ్డి, పరమేష్, కల్వకుర్తి నియోజకవర్గం నాయకులు పాల్గొన్నారు. నియంతల కళ్ళు తెరిపించడానికి ప్రయత్నం చేసిన
జనగామ జిల్లా కేంద్రంలో విజయ ఫంక్షన్ హాల్లో ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు లవకుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. జనగామలో డాక్టర్ లింగమూర్తిపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. వైద్యులపై దాడి చేయడాన్ని హేయమైన చర్యగా భావించారు. దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలని, చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 24 గంటల్లో అరెస్టు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో డాక్టర్లకు రక్షణ లేదని, డాక్టర్లపై దాడులను అరికట్టడానికి చట్టాలు ప్రవేశపెట్టాలని కోరారు. లోటస్ హాస్పిటల్ ద్వారా అలాగే గవర్నమెంట్ సర్వీస్లో కూడా ఉంటూ ఎంతో నిబద్ధతతో పనిచేసే పిల్లల స్పెషలిస్ట్ ఆయన. మరి ప్రతి రోగం కూడా, ప్రతి జబ్బు కూడా మన చేతిలో ఉండదు. సడన్గా ఏమప్పు తిరుగుతుందో తెలియని పరిస్థితి. 4 రోజులు అడ్మిషన్లో ఉండి తర్వాత రికవర్ అయిన తర్వాత డిశ్చార్జ్ చేయటము, తర్వాత మళ్ళీ 3 రోజుల తర్వాత ఫాలోఅప్కి వచ్చినప్పుడు కూడా రీఅడ్మిషన్ గురించి అడ్వైజ్ చేస్తే రిఫ్యూజ్ చేసి మరి ఇంటికి వెళ్ళి మళ్ళీ 2 రోజుల తర్వాత వచ్చి క్రిటికల్ కండిషన్లో తీసుకొచ్చి, మరి హెల్ప్లెస్ కండిషన్, ఏమి చేయలేని పరిస్థితిలో తీసుకొచ్చి చనిపోతే దానికి డాక్టర్ను చితక బాధడం అనేది ఎంతవరకు సమంజసం? సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తించడం అనేది ఎంతవరకు న్యాయం? దీని తీవ్ర ఉత్తకంఠంతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర వ్యాప్త డాక్టర్లందరూ కూడా తీవ్ర స్వరంతో నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీన్ని న్యాయం జరగకపోతే మరి దోషులను కఠినంగా అరెస్ట్ చేసి శిక్షించకపోతే మరి రాష్ట్ర వ్యాప్త ఆందోళన కూడా వెనకాడమని చెప్పి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ మరి అధ్యక్షుడు డాక్టర్ సంపత్రావు గారు మరి వారి కార్యవర్గం మొత్తం కూడా తీర్మానం చేసి ఈరోజు ఇక్కడ ఉద్దేశాన్ని తెలియజేయడానికి రావడం జరిగింది. వాళ్ళ యాక్షన్ కమిటీ కూడా వారు చాలా తీవ్ర స్వరంతో వారు ఇంతవరకు వెళ్ళటానికైనా సిద్ధంగా ఉన్నారు. న్యాయం జరిగే వరకు పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలా, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా న్యాయం చేయాలా, లేకపోతే శాంతియుత వాతావరణం లేనిది జరగబోయే నష్టం ఎవరికి అంటే ప్రజలకి. మేము ఏదో ఇప్పుడు డాక్టర్ పని కాకపోతే ఇంకేదో పని శనికాలనుకున్నా భోజనం వెళ్తుంది, కానీ అక్కడ నష్టపోయేది ప్రజలు. డాక్టర్లందరూ కూడా ప్రశాంతంగా ప్రాక్టీస్ చేయలేని పరిస్థితి ఉంటే నష్టం ఎవరికండి? ప్రజలకి. మరి దృష్టిలో పెట్టుకొని మరి ఇటువంటి ఇక్కడ సభ్య సమాజం అసలు ఒప్పుకుంటుందా ఇటువంటి చర్యలు? కొట్టడం ఏంటంటే అనేక మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు నష్టం జరిగిందని భావిస్తే చట్టపరంగా ఇప్పుడు లీగల్ సిస్టమ్ ద్వారా పోవచ్చు, తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు, లేకపోతే మెడికల్ కౌన్సిల్ ఉన్నది. ఏ విధంగానైనా కూడా న్యాయం కోసం పోరాటం చేసే హక్కును పక్కన పెట్టేసి షార్ట్కట్లు దెబ్బలు కొడితే ఏమవుతుంది? అది ఎవరు మెచ్చే విషయం కాదు. దాన్ని చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. దీన్ని ఎంత మాత్రం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కలిదిండి తులసి దుర్గారాణి ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్జి తులసి చట్టాలపై అవగాహన కల్పించారు. ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, పంచాయతీ కార్యదర్శులు, మండల ప్రజా పరిషత్ అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అవగాహన సదస్సులో రామన్నపేట బార్ సభ్యులైనటువంటి అడ్వకేట్లు వివిధ చట్టాలపైన అవగాహన కల్పించారు. మధ్యల శ్రీనివాస్ గౌడ్ బార్ ప్రెసిడెంట్ అడ్వకేట్ గారు న్యాయ సేవ అధికార చట్టంపై, వైస్ ప్రెసిడెంట్ బర్ల డేవిడ్ గారు మోటార్ వెహికల్ చట్టంపై, అడ్వకేట్ జగతి గారు వినియోగదారుల చట్టంపై, కె ఆర్గిరి అడ్వకేట్ గారు కోటా చట్టంపై, ఎం వెంకటరెడ్డి అడ్వకేట్ గారు కార్మిక చట్టాలపై, ఎంఏ మజీద్ అడ్వకేట్ గారు స్థిరాస్తి చట్టాలు, హిందూ వారసత్వ చట్టంపై, హనుమంత్ గౌడ్ గారు ఏజీపీ గారు ఆస్తి బదలాయింపు చట్టంపై, జి రవీందర్ అడ్వకేట్ గారు ప్రామిసరీ నోట్పై, కూనూరు శ్రీనివాస్ అడ్వకేట్ గారు చెక్ బౌన్స్లపై, అలాగే నేను అడిషనల్ జేసీఎం అని నేను స్త్రీల సంబంధిత చట్టాలపైన అవగాహన కల్పించడం జరిగింది. ప్రజలు పెద్ద ఎత్తులో వచ్చి ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు. రైతులను అయోమయంలో పెడుతున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని యాదాద్రి జిల్లా ఆలేరు నియోజకవర్గ ఇన్ఛార్జి బీర్ల అయ్యయ్య తెలిపారు. ఆలేరులోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం ఎప్పుడు కొంటారా అని ధాన్యంతో రైతులు వేచి చూస్తున్నారని, వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లాలో ధాన్యం కుప్ప మీదనే రైతు మరణించడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పండించిన ప్రతి గింజకు గిట్టుబాటు ధర కల్పించి వెంటనే కొనుగోలు ప్రారంభించాలని, ఆలేరు నియోజకవర్గంలోని ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతుల పరిస్థితి
దీన గండంగా తయారైంది. కేసీఆర్ గొప్పలు చెప్పుకున్నటువంటి బంగారు తెలంగాణలో ఇవాళ రైతులు వరి కాలాల వద్ద చనిపోవడం జరుగుతుంది. కామారెడ్డి మా జిల్లాలో ఇవాళ ఐలాపురం వద్ద బీరే అయిన రైతు వరి ధాన్యం కాన్నే కొనుగోలు చేయలేదని చెప్పి దిగులు పడి ఇవాళ రైతు చనిపోవడం జరిగింది. ఈ తెలంగాణలో వరి కోతలు స్టార్ట్ అయి సుమారు 4 రోజులు గడుస్తున్నా ఇంతవరకు రాష్ట్రంలో ఎక్కడ కూడా ఐకేపీ సెంటర్ ఓపెన్ చేయకపోవడం కేసీఆర్ సోద్యంగా చూస్తున్నారు. కాబట్టి మీరు రైతు ప్రభుత్వం అని చెప్పుకునే మీరు రైతు బంద్ చేస్తున్న మీరు ఇవాళ రైతులను మొత్తం నిట్టేట ముంచి 25 నుంచి 30 రోజుల దాకా కల్లాల వద్ద ఇవాళ రైతులు ఘోరంగా వెయిట్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం వెంబడే రైతులు పండించిన ప్రతి గింజను కొనాలని చెప్పి ఆలే కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతుల ఆరుగాలం పండించే పంట కనీసం అమ్ముకునే పరిస్థితి లేని ఈ రాష్ట్రంలో కేసీఆర్ రైతుల పక్షపాతం చెప్పుకుంటున్నావు, కానీ రైతులను కళ్ళ దగ్గర 4 రోజులు నిద్రించేటట్టుగా చేస్తున్నావు. కాబట్టి రైతుల దగ్గర ఎంబడే ఐకేపీ సెంటర్ ఓపెన్ చేసి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి, ప్రతి గింజను కొనాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. కేసీఆర్ కు ఎలక్షన్ల మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద గాని తెలంగాణ ప్రజల మీద గాని నిరుద్యోగుల మీద లేదు. ఎక్కడ ఎలక్షన్లు వస్తే అక్కడ డబ్బులు వెదజల్లి డబ్బులు తోటికే ఓట్లు కోవాలని చూస్తున్న కేసీఆర్ కు హుజరాబాద్ ప్రజలు బుద్ధి చెప్పారు. మొన్ననే దళిత బంధు ప్రవేశపెట్టినటువంటి కేసీఆర్ అక్కడ ఎలక్షన్ కమిషనర్ సాకు చెప్పింది. ఆ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత 30. ఇప్పుడు మరొక్కసారి హెడ్లైన్స్ చూద్దాం. భువనగిరిలో బీజేపీ రాస్తా రోకో, ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని డిమాండ్. సూర్యాపేటలో నిరుద్యోగుల ఆత్మస్థైర్య సదస్సు, నిరుద్యోగ సమస్యపై ప్రభుత్వానికి సవాల్. నిర్విరామంగా విశాఖలో స్టీల్ ప్లాంట్ దీక్ష, ప్రైవేటీకరణను అడ్డుకుంటామని స్పష్టం. పాదయాత్రకు పిలుపునిచ్చిన కాంగ్రెస్, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరు. పెద్దపల్లి జిల్లా బిట్టపల్లిలో ఏసీపీ సోదాలు, లంచం తీసుకుంటూ పట్టుబడ్డ విద్యుత్ శాఖ ఏఈ. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.